రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. యెషయా 54వ అధ్యాయంలో పర్వతమును పెరిగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదములకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరై ఉంటారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగుండండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభా. స్కూల్స్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు చేసే ప్రయాణంలో తోడుగుండండి తండ్రి. వారు చదువుకునే చదువులో మీరు తోడుగుండండి ప్రభా. వారికి మంచిగా అర్థమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎంతమంది బిడ్డలు త్రాగుడు, గంజాయి, మొత్తం మందు అనేక రకాల వాటిని బానిసలు అవుతున్నారు తండ్రి. వారందరూ జ్ఞాపకం చేసుకునే ప్రభా. వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాల నుంచి విముక్తి కలుగజేయండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా. వారు చేసే పనులలో, ప్రయాణాలలో మీరు తోడుగుండండి తండ్రి. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి తండ్రి. వారికి మంచిగా ఉద్యోగాలు వచ్చి వారి కుటుంబాల పోషణకు మంచిగా తీర్చిదిద్దేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది అద్దె గృహాల్లో ఉంటూ యజమానుల చేత మాటలు పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. సంఘాలు ఉన్నా మందిరాలు కట్టుకోలేని స్థితిలో సేవకులు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరూ కూడా నీ తట్టు తిరుగుతున్నారు తండ్రి. వారు ఎంతోమంది సేవ చేయాలి తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ సువార్త అందక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అక్కడికి నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి. ఇంకా వివాహాల వయసు వచ్చినా ఇప్పటివరకు వివాహాలు జరిగినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరి వారి కుటుంబాలు మంచిగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రైవేట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి పై అధికారులు ఒత్తిడి నుంచి వారికి విముక్తి కలిగేయండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. అందరూ అన్నదమ్ముల అక్క చెల్లె భావంతో ఒకే కుటుంబంలాగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఎటువంటి గొడవలు, ఇబ్బందులు పడకుండా చూడండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఆస్తి వివాదాలలో, భార్య భర్తల గొడవలలో ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వాటి నుంచి వారికి విముక్తి కలిగజేయండి ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి చేసుకోవడానికి మంచిగా పని దొరికేలాగా సాయం చేయండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాత్రి అనక పగలనక వాహనం నడుపుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు సక్రమంగా గమ్యం చేరేలాగున సహాయం చేయండి తండ్రి. వారికి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో మీకు తెలుసు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.